శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ మహాసరస్వత్యారి ఓం శ్రీమాత్రే నమ. క్రోధీనామ సంవత్సరం అక్టోబర్ మాసంలో మకర రాశి ఫలితాలు చూసుకున్నట్టయితే ముఖ్యంగా ఉత్తరాషాఢ నక్షత్రం 2-3-4 పాదాలు, శ్రవణ నక్షత్రం 4 పాదాలు, ధనిష్ట నక్షత్రం 1-2 పాదాలు ఇవి మకర రాశికి చెందినటువంటివి. ఈ మకర రాశిలో ముఖ్యంగా వీరికి అనుకూలమైనటువంటి మాసంగా గోచరిస్తుంది. ఒక్క సూర్యుడు తప్ప మిగతా అన్ని గ్రహాలు బాగున్నాయి. ప్రతికూల వాతావరణంలో ఉండేటువంటివన్నీ కూడా అనుకూలంగా మారాయి. కాబట్టి ముఖ్యంగా గ్రహ సంచారం చూసుకున్నట్లయితే వక్రగతి అయినటువంటి శని జన్మస్థానంలో ఉండటం వల్ల బంధుమిత్ర వైరాలు అనేవి జరుగుతూ ఉంటాయి. కాబట్టి అవి పెద్దగా సహజంగా నడుస్తున్నాయి. ఏలినాటి శని ప్రభావం కూడా ఉంది. కాబట్టి రాహు 3వ స్థాన సంచారం వల్ల బంధుమిత్రాదులతో సోదర సోదరీ వర్గాలతో అనుకూలతలు ఏర్పడతాయి. గురుడు వక్రగతి 4వ స్థానం సంచారం వల్ల మళ్ళీ పునః వీరికి శిరోవేదన అనేది జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి తలనొప్పులు పెట్టుకోకండి ఎవరితోనూ కూడా. అట్లాగే కుజుడు 6వ స్థాన సంచారం వల్ల రక్తకు సంబంధించినటువంటి వ్యవహారాలు కానీ రక్తానికి సంబంధించినటువంటి అవయవాలకు సంబంధించి కానీ కొంత అనారోగ్యం వచ్చే అవకాశం ఉంటుంది. అంటే బీపీ తెచ్చుకోకండి. ప్రతి విషయాన్ని బీపీలు తెచ్చుకోవటం వల్ల అనారోగ్యం తప్ప ఏదీ రాదు. అప్పుడు కుజుడు బాలేదు కాబట్టి బీపీ తెచ్చుకోకండి ముఖ్యంగా. తర్వాత రవి వీరికి కన్యారాశి గతుడై ఉన్నాడు. తదుపరి తులారాశిలోకి వస్తాడు. కాబట్టి ఈ యొక్క 8వ స్థాన సంచారం వల్ల రవి ఏదైతే ఉందో వీళ్ళు కొంతవరకు ప్రతికూల వాతావరణం ఉంటుంది. రాబోయేటువంటి 9వ స్థానంలో నీచ స్థితిలో ఉన్న రవి కొంత అనుకూలమైనటువంటి సమయాన్ని గోచరిస్తుంది. కేతు 8వ స్థానంలో ఉండటం వల్ల ఆకస్మికంగా అయినటువంటి ప్రయాణాలు ప్రమాదాలు గోచరిస్తున్నాయి. కాబట్టి ప్రయాణాలు జరిగేటప్పుడు ఒకటికి 10 సార్లుగా ఆలోచన చేసి అక్కడ వ్యవస్థలను బట్టి వెళ్ళండి. ధనలాభాలు కూడా గోచరిస్తున్నాయి. అట్లాగే బుధుడు కూడా మీకు అనుకూలంగా ఉంటున్నాడు ఈ యొక్క 10వ స్థానంలో. కాబట్టి అనుకూలమైనటువంటి స్థానంలో ఉండి బుద్ధ కుశలతగా ప్రవర్తించి తగు నిర్ణయాలు తీసుకొని మీతో బాగుపడ్డవారు మళ్ళీ మిమ్మల్ని మీ చెంతకు వచ్చి మేమేం చేయాలో చెప్పండి అనే ఒక సూచనకు తెచ్చుకుంటారు. శుక్రుడు కూడా మీకు అనుకూలంగా ఫలితాలు ఇస్తున్నాడు. ఈ యొక్క వృశ్చిక రాశిలో సంచారం చేస్తూ ఏకాదశంలో కూడా రాబోయేటువంటి మిమ్మల్ని ఒక పెద్దన్న భావనగా చేసి ప్రతి విషయాన్ని మీకు చెబుతూ ముందుకెళ్ళే అవకాశాలు ఉంటాయి. ఇలా ఈ రకమైనటువంటి శుక్రబుధుల కలయిక కూడా అద్భుతంగా గోచరిస్తుంది. రాబోయేటువంటి అక్టోబర్ మాసంలో ఒకటేంటంటే సకాలమైనటువంటి భోజనం చేయడంతో పాటు మాట పట్టింపు ధోరణి అనేది దూరంగా వదిలేయటం మంచిది. ప్రతి ఒక్కరితో కూడా మాట పట్టింపులు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఏది మనకు ఇక్కడికి సరలే అని చెప్పి అక్కడికి ఆగిపోండి, కానీ మాట పెరిగే అవకాశం పెట్టుకోవద్దు. ఈ విధమైనటువంటి ఈ యొక్క మకర రాశి వారికి ముఖ్యంగా చెప్పాలంటే శని జన్మస్థానంలో సంచారం వల్ల సొంత వాళ్ళు బంధువులు అంటే సొంత వాళ్ళ ఇంట్లో వాళ్ళే మీకు వ్యతిరేకులుగా ఉంటారు. సంతానం కావచ్చు, భార్య కావచ్చు, లేదా కుటుంబంలో ఇంకెవరైనా ఉండొచ్చు. సొంత వాళ్లే కొంతవరకు మిమ్మల్ని ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. నేను చెప్పినా వినటం లేదని మిమ్మల్ని ఇంకా దెప్పిపడడం అనేది కలుగుతుంది. కాబట్టి అవేమీ మనసులో పెట్టుకోకండి. ఇక సొంత వాళ్ళే అన్నారు కదా అని చెప్పి ఒక మాటను పక్కన పెట్టేసుకోండి. అంతే తప్ప దాని మనసును నొచ్చుకునే ప్రయత్నం చేయకండి. ఈ అక్టోబర్ మాసంలో దసరా నవరాత్రుల సమయంలో ముఖ్యంగా ఈ యొక్క మకర రాశి వారు రాబోయేటువంటి మాసంలో అన్నిటికీ అష్టోత్తర నామాలు కానీ ఖడ్గమాల స్తోత్ర మాలిక కానీ కుంకుమార్చన కానీ అభిషేకం కానీ చేసుకొని అమ్మవారి అనుగ్రహాన్ని కూడా పొందవచ్చును. ఇదే అమ్మవారి నవరాత్రుల్లో శివారాధన చేస్తే చాలా మంచిది. ప్రతినిత్యం కూడా శివానుగ్రహం ఉంటే అమ్మవారి అనుగ్రహం కలిగినట్టే, అమ్మవారి అనుగ్రహం ఉంటే శివానుగ్రహం కలిగినట్టే. కాబట్టి అమ్మను అట్లనే అయ్యవారిని ఇద్దరిని కొలుచుకోవడం మంచిది. ఇష్టదేవతారాధన కూడా కొలుచుకోవడం మంచిది. ఇది కాకుండా రాబోయేటువంటి పౌర్ణమి తర్వాత వీరికి 5వ స్థాన సంచారంలో ఉన్నటువంటి గురువు ఈ యొక్క చంద్రుడు అనుగ్రహం కలిగి ఒక మంచి వార్తను వినే అవకాశం ఉంటుంది. దానివల్ల మీకు మానసికమైనటువంటి టెన్షన్లో ఉన్నవారు కూడా బయటపడే అవకాశం ఉంటుంది.
రాబోయే పౌర్ణమి తర్వాత మానసికమైన రుగ్మతల నుంచి బయటపడి నాకు ఎటువంటి రుగ్మత లేదు, ఎటువంటి మానసిక వైకల్యం లేదు అనుకొని ముందరకు పోయే అవకాశం ఉంటుంది. మొత్తం మీద స్త్రీలకు మకర రాశి స్త్రీలకి మాట పట్టింపు వచ్చినా కానీ పురుషులు కానీ దాన్ని దగ్గరగా మనసుకు నొచ్చుకోకుండా తీసుకోవటం అనేది మంచిది. దాన్ని తీసుకున్నట్లయితే మీకు మీరే గురయ్యి నష్టపోయే అవకాశం ఉంటుంది. అట్లానే సంతానం వెచ్చ కూడా కొంత ఇబ్బందులు ఉన్నా అవి నిలదొక్కని బయటపడడం అనేది జరిగే అవకాశం చూసుకోండి. ఈ విధంగా మకర రాశి వారు ఇంకా మంచి ఫలితాలు పొందటానికి దగ్గరున్నటువంటి ఆలయానికి వెళ్ళి నిత్యాగ్నిహోత్రంలో నవధాన్యాలు వేయటం వల్ల మంచి ఫలితాలు ఇంకా పొందుతారు. నవగ్రహ ధాన్యాలన్నీ కూడా పూజకి నవగ్రహ ప్రదక్షిణాలు చేసినా 27 ప్రదక్షిణాలు చేసినా కూడా కొంతవరకు ఆ యొక్క నవగ్రహాలను కలుగుతుంది. ఈ విధంగా మకర రాశి వారు ఇంకా సినీ రాజకీయ నాయకులు ఎవరైతే ఉంటారో వారు కూడా నవగ్రహ హోమాన్ని కానీ అమ్మవారి యొక్క హోమంలో పాల్గొని అమ్మవారి అనుగ్రహం కూడా పొందడం మంచిది. అట్లానే రాబోయే అక్టోబర్ మాసంలో సినీ రాజకీయ ప్రముఖులకు అవకాశాలు అనేవి దక్కుతూ ఉంటాయి. సినీ వర్గంలో ఉండే వాళ్ళకి కూడా కొంత చిన్న చిన్న వేషాలు వచ్చినా కూడా నాటకాలు సంబంధించి కూడా వాటిని తీసుకొని ముందరకు వెళ్ళటం మంచిది. చిన్నదైనా కానీ పాత్ర అనేది చూసుకొని తీసుకోవడం మంచిది. అట్లాగే విద్యార్థులకి చదువు మీద శ్రద్ధ పెట్టడం మంచిది. చతుర్థంలో వక్రగతి అయినటువంటి గురువు చదువు మీద శ్రద్ధ మానే అవకాశం ఉంటుంది. ఒకటికి 200 సార్లు చదువుకోవటం మంచిది. అంతేగాని ఒకసారి చదువుకున్నాం కదా ఇంక అయిపోయింది మనకు అన్నీ వచ్చేసినాయి అనుకోవద్దు. అక్కడికి వెళ్ళిన తర్వాత పుస్తకంలో పేపర్ పెట్టి కలం పెట్టి రాసేటప్పుడు మర్చిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ముఖ్యంగా చదువుకునే విద్యార్థులు 1-2 రాసి దాన్ని మనస్సులో స్థిరీకరించి చదువుని రాసుకోవటం అనేది మంచిది. ముఖ్యంగా దక్షిణామూర్తి స్తోత్రం కానీ దక్షిణామూర్తి పటానికి పూజ చేసుకోవటం ఈ యొక్క అక్టోబర్ మాసంలో అత్యద్భుతమైనటువంటి రెమెడీగా గోచరిస్తుంది మకర రాశి వారికి. ఈ విధంగా చేసుకోవటం వల్ల మకర రాశి వారు అద్భుతమైన ఫలితాలు పొందుతారు.